చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో ఇప్పటివరకు 6గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రంగరాజన్ను ఫోన్లో పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగరాజన్పై దాడి కేసులో పోలీసులు ప్రధాన నిందితుడు వీర్ రాఘవ రెడ్డి సహా మొత్తం 6 నిందితులను పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది. ఈ నెల 7వ తేదీన ఆయన ఇంటికి వచ్చినటువంటి సుమారు 20 మందికి పైగా దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అతని మీద దాడి చేశారు. రామరాజ్యానికి మనుషులను రిక్రూట్ చేయడంతో పాటుగా ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లో భాగంగా అతనిపై దాడి చేశారు. సరే, దీనికి వ్యతిరేకించినటువంటి రంగరాజన్పై దాడికి పాల్పడినట్టుగా తెలుసుకుంది. ఇదే అంశంపై మొయినాబాద్ పోలీసులకు ఈ నెల 8వ తేదీన ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో భాగంగా పలు సెక్షన్లపై అతని మీద కేసు నమోదు చేసి వీర్ రాఘవ రెడ్డి సహా మరికొంతమందిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తారు. అయితే నిన్న 8వ తేదీనే అతన్ని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని రిమాండ్కు తరలించడం కూడా జరిగింది. వీర్ రాఘవ రెడ్డికి సంబంధించినటువంటి వివరాలు దర్యాప్తులో భాగంగా పలు కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఈరోజు ఉదయం 2 మహిళలు సహా మొత్తం మొత్తం 5గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా ఖమ్మం నిజామాబాద్కు చెందినట్టుగా వాళ్ళుగా తెలిసింది. ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వీర్ రాఘవ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను తూర్పుగోదావరి జిల్లాకి చెందినటువంటి వ్యక్తి. అతను మణికొండ నివాసం ఉంటూ రామరాజ్యం అనేది 2022లో అతను ప్రారంభించాడు. ఒక వెబ్సైట్ను ప్రారంభించారు. దాంతోపాటుగా యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్ పేజీలని పెట్టి అందులో కూడా రామరాజ్యానికి సంబంధించినటువంటి శ్లోకాలు కావచ్చు, తర్వాత భగవద్గీతలోని పలు శ్లోకాలు చెప్తూ కొందరు వ్యక్తుల్ని కూడా రామరాజ్యంలో మీరు జాయిన్ అవ్వాలి, ఒకవేళ మీరు జాయిన్ అయితే 20,000 రూపాయలు నెల జీతం నేను ఇస్తానని చెప్పేసి ఆయన విపరీతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని నమ్మినటువంటి కొందరు కూడా అయితే ఆయన సెప్టెంబర్ నెలలో గత ఏడాది సెప్టెంబర్ నెల నుంచి డిసెంబర్ వరకు జాయిన్ అయిన వాళ్ళకి ఆర్మీలో జాయిన్ అయిన వాళ్ళకి కూడా శాలరీ ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడం, ఆ ప్రకటన విని చాలామంది కూడా సుమారు 25 మంది ఆయన మొదటిసారిగా తణుకులో ఆయన కలిశారు. అనంతరం వాళ్ళందరూ కలిసి కోటప్ప కొండకు వెళ్ళారు. అక్కడ దీనికి సంబంధించినటువంటి తాము చేయాల్సినటువంటి విధులు అన్నింటినీ కూడా అతను వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇందులో కొంతమంది మహిళలు ఉన్నారు, ఖమ్మం, నిజామాబాద్, ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ ఈ విషయాలన్నింటినీ కూడా తాము చేయబోయే పని ఏంటి, ఏమేమి చేయబోతున్నాం అనే అంశాల మీద అతను చెప్పడం, అనంతరం వాళ్ళందరికీ కూడా తల ఒక 2,000 రూపాయలు ఇచ్చి యూనిఫామ్ కుట్టించుకోమని చెప్పారు. అయితే ఈ యూనిఫామ్ కుట్టించిన తర్వాత తొలిసారి వీళ్ళు ఈ నెల 6వ తేదీన వాళ్ళంతా కూడా యాప్రాల్లో ఒక ప్రైవేటు స్థలంలో ఒక ఇండివిజువల్ హౌస్లో కలుసుకున్నారు. వాళ్ళంతా కూడా అక్కడ రామరాజ్యం బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కొన్ని బ్యానర్ల వెనక ఫోటోలు దిగి వాటన్నింటినీ కూడా పోస్ట్ చేశారు. అయితే 7వ తేదీన వాళ్ళంతా కూడా 3 వాహనాల్లో వెళ్ళి రంగరాజన్ నివాసం అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ వెనక ఉన్నటువంటి క్వార్టర్స్ ఏదైతే ఉన్నారో రంగరాజన్ నివాసం ఉండే క్వార్టర్స్ అక్కడికి వెళ్ళారు. అక్కడికి ప్రవేశించి అతన్ని నిర్బంధించి ఈ రామరాజ్యానికి సంబంధించినటువంటి అతని ఆర్మీ కోసం రిక్రూట్ చేయడంతో పాటుగా ఆర్థిక సాయం చేయాలని సొంతంగా ఈ ఆర్మీని తయారు చేయాలని అతన్ని చెప్పడం, అతను దాన్ని వ్యతిరేకించడంతో అందరూ దాడి చేశారు. అయితే ఈ వీడియోలన్నింటినీ కూడా కొన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారాయి. ఆ వీడియోలకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని మాత్రమే ఎడిట్ చేసి అతనిపై దాడి చేసిన వీడియోలని కొంత ఎడిట్ చేసి కేవలం అతను ఆయనతో మాట్లాడుతున్న వీడియోలు మాత్రమే దాంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదైన తర్వాత నెక్స్ట్ డే 8వ తేదీన రంగరాజన్ తండ్రి ఒక ప్రెస్ నోట్ని పోలీసులు ఇటు బయటికి మీడియాకు విడుదల చేశారు. దాంతోపాటుగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి విషయాలు తెలుసుకున్నటువంటి చాలామంది కూడా దీన్ని ఖండించారు. రాజకీయ నేతలు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దీనిపై ముఖ్యంగా కిషన్ రెడ్డి ఇలాంటి ధార్మికంగా ఉన్నటువంటి ఎన్నో ఏళ్లుగా చిలుకూరు బాలాజీకి అర్చకులుగా ఉన్నటువంటి అతన్ని ఇలాంటి పురోహితులపై దాడి చేయడం చాలా తీవ్రమైనటువంటి పరిణామం. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ కూడా దీన్ని ఖండించడం జరిగింది. దాంతోపాటుగా కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి కూడా ఉదయం వెళ్ళి ఆయన్ని పరామర్శించారు. అతనిపై దాడిని ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా శ్రీధర్ బాబు స్పందించారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం అతనితో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనను ఖండించారు. దీనిపై కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం తరఫున కొండా సురేఖను కూడా కొద్దిసేపటి క్రితం ఆయన రంగరాజన్ కలవాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో కొండా సురేఖ రంగరాజన్ కలవడానికి వెళ్తున్నారు. సో ఓవరాల్గా ఘటనకు సంబంధించి మొత్తం ప్రధాన
ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డితో పాటుగా మరికొంతమంది సుమారు ఒక 20 మందికి పైగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉందని డీసీపీ రాజేంద్రనగర్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. ఈ ఘటనపై ప్రత్యేకంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఘటనకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా వెల్లడించడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళని కూడా మరొకసారి కస్టడీలో తీసుకొని విచారించాలని భావిస్తారు. వీర రాఘవ రెడ్డిని ప్రధానంగా అతన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తే ఇదంతా చేయడానికి వెనుకున్నటువంటి అతని ఉద్దేశం ఏమిటి, ఎందువల్ల చేస్తున్నారు అనే దానిపై దర్యాప్తు చేయాల్సింది. మరోవైపు ఇతను రామరాజ్యానికి సంబంధించినటువంటి కొన్ని ఫేస్బుక్ పేజీలు కావచ్చు, అతని వెబ్సైట్లు కావచ్చు, వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత అతను కేవలం అంటే ప్రతి 2,500కు పైగా ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి పురోహితుడు కనుక ఇదే విధంగా చేస్తే హిందూ ధర్మాన్ని కాపాడవచ్చని చాలా వీడియోలు అందులో పోస్ట్ చేయడం జరిగింది. కొన్ని పోలీసులకి సెక్షన్లకు సంబంధించినటువంటి అన్ని మాట్లాడుకుంటూ కొన్ని వీడియోలు కూడా ఆయన పోస్ట్ చేశారు. వీటన్నింటి కూడా పోలీసులు అనలైజ్ చేస్తున్నారు. ఆ సోషల్ మీడియా పేజీని పరిశీలిస్తున్నారు. సో ఈ ఘటనలో సంబంధించి అతన్ని కస్టడీలో తీసుకుంటే మరిన్ని విషయాలు వెల్లడవుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇప్పటివరకు వీర రాఘవ రెడ్డి ప్రధాన నిందితుడు సహా మరొక 2 మహిళలు, 3 వ్యక్తులు, మొత్తం 6 నిందితుల్ని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమంది పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకొని రిమాండ్కు తరలిస్తామని చెప్పడం జరిగింది. ఓటు